ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. మరి ముఖ్యంగా గత సంవత్సరం అంతా 2025 సంవత్సరం అంతా దేవుడు తన కృపలో కాపాడి మరలా ఒక నూతన సంవత్సరం అనగా 2026లో దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఈ విధంగా నూతన సంవత్సరంలో దేవుని యొక్క వాక్యాన్ని మరలా టీవీ ద్వారా ప్రకటించే గొప్ప అవకాశం, ధన్యతను, భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందుగా మహాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే మిమ్మల్ని కూడా దేవుడు ఈ 25 అంతా కాపాడి 26లో ప్రవేశపెట్టారు. అందుని బట్టి కూడా మనం అందరం కలిసి దేవుని ఎంతగానో ఈ సంవత్సరం చూడలేని వారు ఎంతోమంది ఉంటారు. అయితే దేవుడు మనకి చక్కటి ఆయుస్సును, ఆరోగ్యాన్ని ఇచ్చి సజీవుల లెక్కలో ఉంచి మళ్ళీ ఎంతగానో అనేక విధాలుగా భద్రపరిచి నడిపించారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిందాం. అంతేకాదు ఈ సంవత్సరం చాలా ఈజీగా, అంటే చాలా సులువుగా గడిచిపోయినట్టుగా నెలలో 25వ సంవత్సరం చాలా వేగంగా జరిగిపోయినట్టుగా అయిపోయింది. మరి దేవుని వాక్యం చెప్తుంది, యేసుప్రభు రాకడలో మరి సంవత్సరాలు నేతగాని నాడివల్లి, అదే నేతనేసేవారు ఎలాగైతే ఇలా టక్ టిక్మంటూ వెళ్తుందో అలాగా గడిచిపోతాయంట రోజులు. అలాగ అయిపోతున్నాయి రోజులు, చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. మరి ఈ యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం కనుక దేవుని కృపను బట్టి నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. అందుని బట్టి మనం దేవుని ఎంతగానో స్తుతించవలసి ఉన్నారు. అలాగే ఈ సంవత్సరంలో కూడా దేవుడు ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చక్కటి సందేశాలు అందించేలాగా ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. అలాగే ఆర్థిక సహాయం కూడా చేసి ఈ పరిచర్య ద్వారా గొప్ప దీవెన, ఆశీర్వాదం మీరు కూడా పొందుకోవాలని దైవజనుడికి నేను కోరుతూ మరి ముందుగా ఈ మాటలు చెప్తున్నాను. దేవుడు మమ్మల్ని దీవించును గాక. మరి నూతన సంవత్సరంలో దేవుడిచ్చే మనకి నూతన సందేశాన్ని మనం విందాం. మరి గత చర్చిలో, వరల్డ్ పీస్ ఎవాంజలికల్ చర్చిలో కూడా ఇదే వాక్యాన్ని చెప్పడం జరిగింది. అదే మీకు ఈ టీవీ ద్వారా ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ఈరోజు అలాగే వచ్చే వారం కూడా ఈ నూతన సందేశాలు మీకు ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా మీకు అందేవాలని నేను ఆశపడుచు ఉన్నాను. మరి శ్రద్ధగా విని ఈ యొక్క సత్యాన్ని మీరు అందరూ తెలుసుకోవాలని ప్రభుపేట కోరుతున్నాం. మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ రాజులు 20వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు మనం చదువుకుంటే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యెషయా ఆయన యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడు. యెషయా నడిమిచాల్లో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడునకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కుపోవుదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుస్సును నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణము నేను కాపాడుచును. నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ హిజ్కియా యొక్క
మరి చివరి కాలంలో దేవుడు ఆయన పట్ల చేసిన కార్యం గురించి ఇక్కడ రాయబడి ఉంది. హిజ్కియాకి మరణకరమైనటువంటి మరి వ్యాధి కలిగింది. దేవుడే చెప్తున్నాడు ఇక్కడ ప్రవక్త అయిన యెషయా ద్వారా, ఏంటి నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకవు, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడే చెప్పాడండి. జనరల్గా దేవుడు చెప్పిన తర్వాత ఎవరు కూడా ఇంకా నిరీక్షణ కలిగి ఉండటం, ప్రార్థన చేయటం, ఎందుకంటే ఇంకా దేవుడే చెప్పాడు, అది జరిగిపోద్ది, దాన్ని ఇంకెవరో తప్పించలేరు అనేటువంటి మనసు కలిగి ఎవరు కూడా అంతగా మరి ప్రార్థన చేయటానికి లేకపోతే ఇంకో రకంగా వేడుకోవడానికి బతిమాలుకోవడానికి ఇష్టపడేవారుగా ఉండకపోవచ్చు. కానీ హిజ్కియా దేవుని సన్నిధిలో మరి కన్నీరు విడిచి ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే అతడు దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఉన్నాడు. అలాగా జ్ఞాపకము చేసుకోమని అతడు కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు పిల్లరా, యెహోవా అతని జీవిత విధానాన్ని లేక అతని యొక్క యథార్థతను, అతని యొక్క భక్తిని, అతడు చేసినదంతటిని కూడా జ్ఞాపకము చేసుకొని వెంటనే ఇంకా యెషయా నడిమిశాలలోకి ఇంకా బయటికి రాజగృహం బయట విడి వెళ్ళక మునిపే వెంటనే మళ్ళా యెహోవాకు ఆయనకు ప్రత్యక్షమై మళ్ళా హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఇలాగూ సెలవిచ్చమని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రార్థన. అక్కడ తిరిగి వచ్చినప్పుడు అక్కడ ప్రార్థనలో రెండు విషయాలు అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఒకటి, నీవు దావీదునకు దేవుడికి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచట్టు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరం నిక్కుపోదు, ఇక 15 సంవత్సరంలో ఆయుస్సు నీకు ఇచ్చేదును. హల్లెలూయా! సరే ఒకటి, కన్నీళ్లు విడిచిట నేను చూచాను. ప్రార్థనలో పొడి ప్రార్థనలు చేయలేదు హిజ్కియా, కన్నీటి ప్రార్థన. నిజంగా ప్రార్థనలు అన్నిటికల్లా ఉత్తమమైనది, విలువైంది, గొప్పది కన్నీటి ప్రార్థన. కన్నీరు విడవడం అదొక ప్రార్థనలో ఒక లక్షణం. అయితే నీ యొక్క ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీ కన్నీళ్ళు, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. ఏమని ప్రార్థన చేశాడు? నీ సన్నిధిలో నేను యథార్థవంతుడిగా సత్యంను అనుసరించి నీ కట్టలను అనుసరిస్తూ నీ విధంగా ఏ విధంగా నేను జీవించానో దయతో జ్ఞాపకం చేసుకోమన్నాడు అంతే. లేకపోతే నేను తప్పు చేశాను, పాపం చేశాను, నన్ను కరుణించి క్షమించి నన్ను తిరిగి బాగు చేయి అలాగని అనలేదు. మనమైతే లోట్లు ఏమన్నట్టు చేయను, ఆయన కొరతలు ఏమంటే చేయతండి, నాలో నీకు ఆయుష్కరమైనది ఏమంటే కడిగి శుద్ధి చేయను ఆయన, బాగు చేయను ఆయన అని మనం మనం విధానంలో మనం ప్రార్థన. కానీ హిజ్కియా అలాంటి వాడు కాదు. దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఉన్నాడు, సత్యమును అనుసరించి నడిచాడు, నిష్కలంకముగా నిష్కపటముగా ఆయన సన్నిధిలో చూడండి, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు చేసి దేవునికి అనుకూలంగా సమస్తము చేశాడు. ఉదాహరణకి ఆయన జీవిత విధానం మనం ఒకసారి చూసుకుంటే దినవృత్తాంత గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉంటుంది. అతడు రాజుగా అవినప్పుడు తన రాజరికముకు వచ్చిన కాడి నుంచి తన జీవితంలో ఎలాగ నిజంగా దేవుని కొరకు ఎలా జీవించాడో, ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో, ఎంత పట్టుదల కలిగి ఉన్నాడో, ఏమేమి చేశాడనేది మనము ఈరోజు అలాగే వచ్చే వారం కార్యక్రమంలో మనం చదువుకుంటే నిజంగా ఈ నూతన సంవత్సరంలో మనము అటువంటి ఆసక్తి కలిగిన వారంగా, అటువంటి భక్తి కలిగిన వారంగా, యథార్థత కలిగి దేవుని యొక్క విధానమును, దేవుని యొక్క దృష్టికి మనం ఏ విధంగా జీవిస్తున్నామో అనేది మనం పరీక్ష చేసుకొని మరి నూతన సంవత్సరంలో ఆ విధంగా మనం జీవించడం నేర్చుకుంటే దేవుడు హిజ్కియాకి ఇచ్చిన ఆయుస్సును ప్రకారంగా ఆయుస్సుకు 15 సంవత్సరాల ఆయుస్సు ఇచ్చి ఆయన ఎలాగా ఆశీర్వదించాడు, అలాగే నిన్ను నన్ను కూడా దేవుడు ఆశీర్వదించగలడు. జనరల్గా మనము దేవుడు మనకి సంవత్సరం ఇచ్చాడు కాబట్టి మనం ఏదో ఇల్లు కట్టేసుకోవాలి,
లేకపోతే పొలం కొనుక్కోవాలి, లేకపోతే అది చేయాలనుకున్నా వీళ్ళు చేయాలి, పిల్లల్ని ఎలా చేయాలి అలా చేయాలని ఈ తలంపులు మనకి ఒక సంవత్సరం దేవుడు ఇచ్చినప్పుడు వెంటనే మన హౌస్ డెవలప్మెంట్ చేయాలి, ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలి, ఈ సంవత్సరం లోట్లన్నీ కూడా తీర్చబడాలి, కొంత మంచి స్థితి కావాలి, ఒక అభివృద్ధి కావాలి అని మనం ఆలోచిస్తాం. అలాగ ప్రార్థిస్తాం కూడా, ఈ సంవత్సరం ఇలా చేయండి అలా చేయండి, ఈ లోట్లు తీర్చండి, కొరతలు తీర్చండి, అవసరాలు తీర్చండి అని అడుగుతుంటాం. కానీ హిజ్కియా అలాగా చేయలేదు. హిజ్కియా అలాంటి ప్రార్థన చేయలేదు. హిజ్కియా అంటే తను ఎప్పుడు కూడా ముందు సంవత్సరంలోంటి ఇప్పుడు కూడా యథార్థవంతుడిగా సత్యమును అనుసరించి దేవుని చిత్తం ప్రకారంగా జీవించడమే నేర్చుకున్నాడు. అందువల్ల ఆయనకి దేవుడు వెంటనే ఆ కన్నీరు చూచాడు, ఆ విన్న ప్రార్థన అంగీకరించాడు, వెంటనే ఆయనకి స్వస్థత ఇచ్చి దీర్ఘాయుస్సునిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఒక నూతన డెడికేషన్ అనేది మనం చేసుకోవాలి. దేవునికి అంకితం, ప్రభువా నా కొరకు కాదు, నా బిడ్డల కొరకు కాదు, లేకపోతే లోకంలో ధనధాన్యాలు సంపాదించడం కొరకు కాదు, నీ కొరకు నీ సంవత్సరం నేను జీవిస్తాను ప్రభువా, నీ సన్నిధిలో యథార్థవంతుడనై ఉంటాను, నా హిజ్కియా వలె సత్యమును అనుసరించి నడుచుకొని నీ దృష్టికి అనుకూలంగా ఏది చేయాలో అది నేను చేస్తాను ప్రభు అని మనం ఒక ఆసక్తి కలిగి సమర్పణ చేసుకుంటే దేవుడు ఇలాంటివి అనేక సంవత్సరాలు మనకి ఆయుస్సునిచ్చి ఆరోగ్యం స్వస్థపరిచి సజీవులుగా ఉంచి గొప్ప స్థితిని మనకి ఇవ్వగలిగిన దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే అది మనం ఈ విధానాన్ని, దేవుడి విధానాన్ని మర్చిపోయి మనం ఈ సంవత్సరం దేవుడు ఇచ్చాడు కదా, ఇంకా లోకరీతిగా ఇంకా బోల్డ్ విషయాలు మనం చేసేసుకోవాలి, అలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలి అనేటువంటి ఆశ మనం కలిగి ఉండకూడదు. కానీ జనరల్గా అలాంటి తలంపులు మానవులు, మరి క్రైస్తవులు అనేవారు కూడా అనేకులు ఈ విధమైన తలంపులు కలిగి గొప్పగా ఇచ్చాడు దేవుడు, ఇంకా ఆయుస్సునిస్తే ఇంకా బోల్డ్ కొనుక్కోవడం, బోల్డ్ చెందడం, ఈ లోట్లు మంచి ఇల్లు కట్టేసుకుంటాను, లేకపోతే ఇలా చేసుకుంటాను అలా చేసుకుంటాననే తలంపులే తప్ప హిజ్కియా వలె దేవుని చిత్తము యథార్థత కలిగి దేవుని చిత్తము జరిగించి దేవుడిచ్చే ఆయుస్సును ఆరోగ్యాన్ని పొందుకుందామనే తలంపులు ఈ రోజుల్లో క్రైస్తవులైన మనకి కలగట్లేదు. కనుక వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒక సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మనము హిజ్కియా వలె యథార్థవంతులుగా మనం జీవించడం నేర్చుకుంటే, దేవునికి ఇష్టలుగా ఉండడం మనం ఆశపడితే, సత్యమును అనుసరించి నడుచుకోవడానికి మనం ఇష్టపడితే, 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటే, హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడే 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. సరే, 25వ సంవత్సరంలోనే అతడు రాజు అయిపోయాడు హిజ్కియా. అయితే ఇన్ని సంవత్సరాలు 29 సంవత్సరములు యెరూషలేములో చాలా సంవత్సరాలు ఏలుబడి చేసి చాలా ఆధిపత్యాన్ని కలిగి 29 సంవత్సరం ఇంచుమించుగా ఒక సంవత్సరం 30 సంవత్సరాలు పరిపాలన చేశాడంటే తన యొక్క రాజ్య పరిపాలన దేవుని దృష్టికి ఎలా ఉందో, దేవుడు ఏ విధంగా ఆయనకి చక్కటి స్థితి ఇచ్చాడో అనేది ఇక్కడ మనం ఆలోచించుకోవచ్చు. అతడు దేవుని సన్నిధిలో చూడండి, ఇక్కడ రాయబడి ఉంది 2వ వచనంలో, అతడు తన పితరుడగు దావీదు చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. హల్లెలూయా. ఇది యథార్థముగా ఉన్నాడు, నీతిగా ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు. చర్యంతట్లో అన్నిటిలో కూడా చక్కగా ఆయన పరిపాలన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఆయనకున్న లక్షణం ఏంటంటే, ఇక్కడ అందుకనే చివరిలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా, నీ సన్నిధిలో నేను యథార్థవంతుడినై ఎలాంటి యథార్థవంతుడని జీవించానో, సత్యమును అనుసరించి ఎలా నడిచానో, నీకు ఇష్టమైన విధంగా ఎలా జీవించానో దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు వెంటనే దేవుడు ఆ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకొని ఆయనకు ఆయుస్సునిచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ మనకి ఇదిలో రాయబడినట్లు అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ఎలాగా పరిపాలన ప్రారంభించాడో చూద్దాం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేశాను. హల్లెలూయా. ఇది మొదటి అంశం. ముఖ్యంగా హిజ్కియా గురించి
మూడు వచనాలు మూడు విధాలుగా మనం నేర్చుకోవచ్చు. ఈ 2 కార్యక్రమాల్లో ఈ 3 అంశాల గురించి మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే, అతడు ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేశాను. హల్లెలూయా. ఇది తను మొట్టమొదటగా రాజరికంలోకి వచ్చిన మొదటి నెలలో మొదటి సంవత్సరము మొదటి నెల, మరి మొదటి తారీఖుని చేశాడో, తారీఖు అనేది కాదు కానీ మొదటి సంవత్సరం మొదటి నెలలోనే అతడు యెహోవా మందిరపు తలుపులు తెరిచి బాగు చేసెను. హల్లెలూయా. మనము కూడా ఆయన ఏ విధంగా చేశారో అలాగే ఈ సంవత్సరం కూడా ఈ ప్రారంభంలోనే మనము కూడా దేవుని మందిరము, అక్కడ స్ట్రక్చరు దేవుని మందిరములో, ఆ రోజుల్లో దేవుడి మందిరములో దేవుడు జీవించేవాడు కనుక, అక్కడ నివాసం ఉండేవాడు కనుక, ఆయన దేవుని మందిరము నివాసం ఉన్నటువంటి ఆ మందిరాన్ని తలుపులు తెరిచి బాగు చేశాడు. మరి ఈ రోజునైతే దేవుని మందిరం ఏంటంటే మన హృదయమే. మరి ఈ నూతన సంవత్సరంలో మనము మొదటి రోజున, మొదటి నెలలో మొదటి రోజున ఏం చేయాలంటే, మన హృదయం అనే మందిరపు తలుపులు తెరిచి మన హృదయం అనే మందిరమును, ఆలయమును మనం బాగు చేసుకోవాలి. మరి గత సంవత్సరాల్లో మూయబడి ఉన్న ఇక్కడైతే హిజ్కియా రాకముందు దేవాలయపు తలుపులు మూసేసి ఉన్నారు. దేవుని సన్నిధిలో తలుపులు మూసేశారు. ఆరాధన లేవు, పాటలు లేవు, బలులు లేవు, అర్పించడం లేదు, దేవుని స్తుతించడం లేదు, పస్కా పండుగలు లేవు, ఏ విధమైన ఆచారంలో అక్కడ ఏమీ దేవుని మందిరంలో ఏ కార్యక్రమాలు జరగట్లేదు. అందువల్ల హిజ్కియా మొట్టమొదటగా దేవుని మందిరపు తలుపులు తెరిచి దాన్ని బాగు చేశాడు. హల్లెలూయా. కాబట్టి మనము నూతన సంవత్సరం అడుగుపెట్టిన మనం కూడా మరి గత సంవత్సరాల్లో సరైన దేవునికి మన హృదయాలు ఇచ్చి, హృదయములు తెరిచి మన హృదయాలు బాగు చేసుకొని, మరి శుద్ధి చేసుకొని దేవుని సన్నిధిలో సరైన ఆత్మీయ స్థితి కలిగి ఉన్నామో లేదో, పాటలు, ప్రార్థన, ఆరాధన, దేవుని సన్నిధికి వెళ్ళడంలో, దేవునికి ఇవ్వడంలో, దేవుని స్తుతించడంలో మనము వెనకబడిపోయి ఉన్నామేమో, లేక పాడైన స్థితిలో ఉన్నామేమో, బిళ్ళరా మనము బలహీన స్థితిలో ఉన్నామేమో. అయితే ఈరోజు హిజ్కియా ఎలాగైతే తన ఏలుబడిలో మొదటి నెలలో యెహోవా మందిరం తలుపులు తెరిచి ఎలా బాగు చేసుకున్నాడు, అలాగే మన జీవితం మన హృదయాలు తలుపులు తెరిచి మన హృదయములను బాగు చేసుకున్న వారంగా మనం ఉండాలి. శుద్ధి చేసుకున్న వారంగా ఉండాలి. మన హృదయాలను శుద్ధి చేసుకోవాలి, తెరవాలి. హృదయం అనే తలుపులు తెరవాలి. ప్రకటన గ్రంథంలో దేవుడు అంటాడు, ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో ఎవడైతే నా స్వరం విని తలుపు తీయును, సరే హృదయం అనే తలుపు నద్ద నుండి ప్రభు తట్టుచున్నాడు. మరి గత సంవత్సరాల్లో మనం తీయకపోయినా ఈ సంవత్సరమైనా మన తలుపులు హిజ్కియా ఎలాగైతే దేవుని మందిరం తెలిపి బాగు చేసుకున్నాడో, అలాగే మన జీవితము, మన హృదయం అనే తలుపులు తెరిచి మన జీవితాలని బాగు చేసుకోవాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా బాగు చేసుకొని హిజ్కియా వలె మనం జీవించడం నేర్చుకుంటే, అలాంటి విశ్వాసము, యథార్థత, భక్తి ఉంటే దేవుడు మరలా అనేక విధాలుగా ఆయుస్సునిచ్చి అన్ని విధాలని కాపాడి కష్టాల్లో, నష్టాల్లో, ఇప్పుడు వచ్చే వారంలో మనం దావీదుకి, హిజ్కియాకి అనేక రకాలైన శ్రమలు వచ్చాయి. శత్రువులు వచ్చారు మీద పడటానికి. శత్రువులు భయం నుండి, ఆపదల నుండి, కష్టముల నుండి, చివరగా వ్యాధుల నుండి, సరే భయంకరమైన మరణకరమైన రోగం వచ్చింది. అందులో నుండి కూడా దేవుడు హిజ్కియాని శత్రువుల నుండి తప్పించడమే కాదు, మరణకరమైన వ్యాధుల నుండి కూడా స్వస్థపరిచి దేవుడు 15 సంవత్సరాల ఆయుస్సునిచ్చాడు. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు కూడా నీ హృదయము దేవునికి అర్పించుకొని దేవుని సన్నిధిలో చక్కగా హృదయార్పణ చేసి చక్కటి దేవుని స్తుతించుకుంటూ, ఆరాధించుకుంటూ, దేవుని సన్నిధిలో భక్తి కలిగి, యథార్థత కలిగి జీవించడం నేర్చుకుంటే దేవుడు ఈ సంవత్సరం నిన్ను కూడా అన్ని విధాలా కాపాడతాడు. నీకు వచ్చే ప్రతి విధమైన శోధన నుండి, ఇబ్బంది నుండి, కష్టము నుండి, అన్నిటి నుండి నిన్ను విడిపించి, అలాగే వ్యాధుల్లో, బాధల్లో అన్నిట్లు కూడా నిన్ను విడిపించి నీకు మంచి ఆయుస్సునిచ్చి మరలా ఇలాంటి సంవత్సరాలు అనేక ఆయుష్యంగా 15 సంవత్సరాలు ఇచ్చినట్టు అలాగే నీకు కూడా
మంచి ఆయుస్సును ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడిగా కనపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే మత్తయి సువార్తలో ఈ ప్రజలు చూడండి, దయతో మనం వాక్యం ఇదే చెప్పుకుందాం ఈరోజు. ఇంకా మిగతా పాయింట్లు వచ్చే వారంలో మనం చెప్పుకుందాం. చూడండి, మత్తయి సువార్తలో మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం చదివితే, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యం నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, దేవుడు ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. జరా ఎక్కడున్నాయి హృదయాలు? దూరంగా ఉన్నాయంట. కానీ పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, లేకపోతే ఇంకో రకంగా ఉన్నారు, అన్నీ మామూలుగానే ఉన్నాయి, కానీ హృదయం మాత్రం దూరముగా ఉన్నారు. సరే, పెదవులతో చాలా పాటలు పాడతాం, కానీ దేవుని చిత్తం నెరవేర్చం, దేవునికి ఇష్టమైన విధంగా జీవించి యథార్థత కలిగి, నీతి కలిగి, భక్తి కలిగి, ప్రభుకి ఇష్టలుగా జీవించాలని తలంపు మనకు ఉండదు. పాటలు పాడేస్తాం, వెళ్ళిపోతాం, ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతాం, బైబిల్ అంతే తప్ప దేవునికి మన హృదయములు అర్పించి, మన హృదయంలోనికి దేవుని ఆత్మ వచ్చేలాగా, దేవుడు వచ్చేలాగా మన హృదయాలను సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో గడపం. చూడండి, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదును కానీ వారి హృదయము నాకు దూరముగా ఉంది. హృదయం ఎక్కడో ఉందంట. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. సరే, ఆరాధిస్తున్నారు, వీళ్ళు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ వ్యర్థం. వేషధారులుగా ఉండి ఆరాధన చేస్తే ఏం ఉపయోగం లేదు మనకు. దేవుని వల్ల మనం ఏమీ సంపాదించుకోలేము. ఈరోజు మనం నిజ క్రైస్తవులుగా ఉండాలి తప్ప, నిజ క్రైస్తవులుగా ఉండి యథార్థవంతులుగా ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించి, దేవుని స్తుతించి, మన హృదయములు దేవునికి అర్పించి, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించి దేవుని స్తుతించే వారంగా ఉండాలి తప్ప వేషధారుల వలె పెదవులతో ప్రభుని స్తుతించి హృదయమును ఎక్కడో పెట్టుకోవడం అనేది, ఈ దేని మీదో మనసులు పెట్టుకోవడం అనేది, అది దానివల్ల మనకి ఏం ఉపయోగం ఉండదని ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. వెళ్ళరా, యెహోవా హిజ్కియా దేవుని మందిరము తెరిచినట్లుగా మన హృదయాలు తెరుద్దాం. చూడండి, ప్రకటన గ్రంథములో హృదయం అనే తలుపు వద్ద నుండి దేవుడు తట్టుచున్నట్టుగా అక్కడ రాయబడి ఉంది. చూడండి, నా ప్రకటన 3వ అధ్యాయము 20వ వచనం, ఇదిగో నేను తలుపు వద్ద నిలిచిండు తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. హల్లెలూయా. సరే, తలుపు వద్ద నుండి నిలిచి తట్టుచున్నాడు. మరి అనేక సంవత్సరాలు తట్టుతున్నాడేమో, అలాగే ఈ సంవత్సరం కూడా దేవుడు తట్టుచున్నాడు. ఆయన స్వరముని విని తలుపు తీసినట్లయితే ఖచ్చితంగా ఆయన మరి నీలోనికి వస్తాడు, నీతో ఉంటాడు, నిన్ను శుద్ధి చేస్తాడు, నిన్ను కడుగుతాడు, నీలో ఉన్న మలినం అంతా తీసివేసి చక్కటి స్థితిని నీకు ఇస్తాడు. అప్పుడు నీకు మంచి దైవభక్తి కలుగుతుంది, శక్తి కలిగి, చక్కటి ఆత్మీయత కలిగి, నీతిమంతుడివై యథార్థవంతుడివై హిజ్కియా వలె చక్కగా దేవునికి ఇష్టడుగా జీవించి దేవుడిచ్చే ఆరోగ్యాన్ని, దేవుడిచ్చే ఆత్మీయత కలిగి, మరి దేవుని ద్వారా అనేక దేవుళ్ళ ఆశీర్వాదాలు పొందుకొని దేవుల్లో చక్కగా జీవించే బిడ్డగా ఉండవలసిన వారంగా మనం ఉంటాం. చివరగా ఇంకొక మాట కూడా చదువుకొని మత్తయి సువార్తలో మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వేషధారుల గురించి అక్కడ ప్రభు మాట్లాడుతూ చక్కటి హెచ్చరిక చేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, 23:25, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. సరే, వెలుపల శుద్ధి చేస్తారు, వెలుపల బాగా కనపడుతుంటాం వెలుపలికి బయటికి, కానీ లోనంతా ఉందంటే ఏంటది? దోపుతోనూ అజితేంద్రియత్వంతో నిండి, అంటే కుళ్ళు అలా నిల ఉండిపోయిందనమాట, కడక్కుండగా ఉండిపోయి అది బూజు పట్టేసి మరి చెడు వాసన కొడుతూ నల్లగా అయిపోయి దోపుతోనూ
అజితేతత్వంతోనూ నిండిపోయి ఉన్నాయి. ఎందుకు? లోనకి అడగట్లేదు, బయటే శుద్ధి చేసుకుంటున్నారు. లోనకి హృదయాలు తెరిచి దేవుడు హృదయంలోనికి రప్పించుకునేలాగా శుద్ధి అయ్యి దైవికమైన భక్తి కలిగి యథార్థత కలిగి ఉండేలాగా చేసుకోవట్లేదు. హృదయాలను మూసేసుకుని పైకే భక్తి చేస్తూ ఉన్నారంట. చూడండి, గురుడ్డి పరిసైడ గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అది వెలుపల ఆటోమేటిక్గా శుద్ధి అందరికీ వెలుపల అయిపోద్ది, కానీ ముందు లోపల శుద్ధి చేసుకోవాలి. మన హృదయం శుద్ధిగా ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని చూస్తాడు. దేవుడు అందుకనే బైబిల్లో మత్తయిలో ఉంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదారు. సరే, హృదయము మెయిన్ కంప్లీట్ చేసుకోవాలి. అక్కడ దేవాలయం తలుపులు తెరిచి ఎలా బాగు చేశాడో హిజ్కియా, అలాగే మన హృదయంలోనే తలుపులు తెరిచి ఈ హృదయం అనే దేవాలయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. దేవునికి ఇష్టంగా జీవించే జీవితాన్ని మనం సంపాదించుకొని ప్రభు కొరకు జీవిస్తే నిజంగా హిజ్కియాని దేవుడు ఎలాగ ఆయుష్నిచ్చి స్వస్థపరిచి ఆరోగ్యమునిచ్చి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చి ఎలాగ దేవుడు కాపాడాడో, అలాగే ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని కూడా సంవత్సరం అంతా ఆయన తోడుగా ఉంటాడు. మరి శత్రువులు ఎదుర్కొన్న అవనవండి, లేకపోతే వ్యాధులు వచ్చినా, ఎటువంటి కష్టములు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు అన్నిటిలో కూడా దేవుడు మీకు సహాయం చేస్తాడు, కాపాడతాడు. కాపాడి ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చి అలాంటి నూతన సంవత్సరాలు ఎన్నో మరి మన జీవితంలో ఇచ్చి దేవుడు మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి దైవ బిడ్డలుగా మరి హిజ్కియా వలె యథార్థవంతులుగా, దావీదు వలె యథార్థం చక్కటి స్థితి కలిగిన వారంగా మన జీవితాల్లో మన జీవితాల్లో దేవుని కలిగి మనం జీవించి చక్కటి స్థితిని, ఆశీర్వాదాలు దేవుని పొందుకోవాలని ఈ నూతన సంవత్సరంలో దేవుడిచ్చిన ఈ చక్కటి సందేశాన్ని ముందుగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకా వచ్చే వారం కూడా కొన్ని విషయాలు దీన్ని బట్టే మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా మనం జీవిద్దాం. మరి దేవుడు ఈ నూతన సంవత్సరంలో మీకు చక్కటి సమృద్ధి, సంతోషాన్ని, మంచి ఆరోగ్యాన్ని, సమృద్ధి అయినటువంటి దీవెనలు, ఆశీర్వాద దండిగా మెండిగా కృమ్మరించాలని, దేవుని దీవులతో మీరు అందరూ నింపబడాలని దైవజనుడిగా నేను కోరుకుంటూ మరి మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించే గొప్ప స్థితిని ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, ఈ నూతన సంవత్సరంలో మీరు మాకు ఇచ్చిన ఈ నూతన సందేశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, హిజ్కియా గురించి మాతో మాట్లాడారు. అతడు యథార్థవంతుడిగా ప్రవర్తించడం, నీతిని అనుసరించి నడుచుకోవటం, నీకు అనుకూలంగా జీవించడం అనేది తన జీవితంలో ముందు నుంచి కూడా నేర్చుకున్నాడు. అలాగే హిజ్కియా వలె వాక్యం వింటున్న బిడ్డలైన మేము హిజ్కియా వలె నీ సన్నిధిలో ఈ నూతన సంవత్సరం ప్రారంభం నుండి కూడా యథార్థవంతులు, నీతిని కలిగి చక్కటి నీకు ఇష్టలుగా మేము జీవించి నేర్చుకుని మేము కూడా ఈ సంవత్సరం అంతా నువ్వు ఎదుర్కొనే ప్రతి కష్టం, బాధలు, ఇబ్బందులు, వ్యాధులు అన్నింటిలో కూడా జయం పొందుకుంటూ మరలా ఇలాంటి నూతన సంవత్సరాలు ఆయుష్ కలిగి ఎన్నో విధాలుగా అభివృద్ధి చెంది వర్ధిల్లుట కృప చూపించండి. విన్న వాక్యం అందరి హృదయాల్లో పడేది నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయండి. దేవుని ఎడల ఆసక్తి కలిగిన ప్రజలుగా జీవించుటకు సహాయం చేయండి. మీరే బలపరిచి నడిపించి మహిమ పొందండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. థ్యాంక్ యూ.